the name of our Lord and our Savior, Jesus Christ. ప్రియమైన పరిశుద్ధులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలండి. అందరికీ వందనాలు. It's a great joy for us to come together for these 3 days of meetings, and especially in a place called Upper Room. మేడగది అని చెప్పబడి ప్రత్యేకమైన ప్రదేశంలో 3 రోజుల కూడికలకు రావడం చాలా సంతోషం. With much prayer in the heart, we look to the Lord for His help, that this might also be that upper room experiences as it was in the lives of the disciples. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు మేడగదిలో తన శిష్యులకు ఎలాంటి అనుభవాన్ని ఆయన అనుగ్రహించాడో, ఈ 3 రోజులు కూడా అట్టి మేడగది అనుభవాన్ని మనం అనుభవించులాగున ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉందాం. With the verse that is written before us, Lord speak, for thy servant heareth. ఇక్కడ రాయబడిన వచనంను బట్టి, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము. Shall we turn to Matthew's Gospel chapter 11 to read verse 27 to 30. ఆజ్ఞయిమ్ము అనే వైఖరితో మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని, Matthew's Gospel chapter 11 verse 27 to 30. 27 నుంచి 30 వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27 నుంచి 30 వరకు. Verse 27. All things are delivered unto me of my Father, and no man knoweth the Son but the Father, neither knoweth any man the Father save the Son, and he to whomsoever the Son will reveal him. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడునూ కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయన బయలుపరచనుద్దేశించునో వాడు గాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. Come unto me all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మూసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Take my yoke upon you and learn of me, for I am meek and lowly in heart, and ye shall find rest unto your souls. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. For my yoke is easy and my burden is light. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. May the good Lord bless the reading of His holy word. మన మంచి ప్రభు చదవబడిన లేఖన భాగాల్ని మన వినికిడిలో మన కొరకై ఆశీర్వదించునుగాక. Looking at verse 27, we can take the title for the first message. 27వ వచనములో నుండి ఈ మొదటి వర్తమానానికి మనము ఒక పేరు పెడదాం. He to whomsoever the Son will reveal him. కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించును. Revealing by the Son. కుమారుడు ఒక ఆయనను బయలుపరుచుట. No man knoweth God. ఎవనికి కూడా దేవుడెవరో తెలియదు. No man can know God. ఏ వ్యక్తి దేవుణ్ణి స్వయంగా తెలుసుకోలేడు. Except the Son, the Lord Jesus Christ, shall reveal himself to him or her. కుమారుడైన యేసు క్రీస్తు ఆయన ఒక స్త్రీకి గాని పురుషునికి గాని తండ్రిని బయలుపరిస్తే తప్ప మరెవడు ఆయనను తెలుసుకొనలేడు. So the title for the message is, ఈ వర్తమానానికి పేరు ఏమిటి అనంటే, Revealing by the Son. కుమారుని చేత బయలుపరచబడుట. What is that Son wanted to reveal to his people? కుమారుడు తన ప్రజల కొరకై ఏమి బయలుపరచనుద్దేశించాడు? Verse 27 again. 27వ వచనం మరలా చూడండి. Remember, all authority is given to the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు చేతికి సమస్త అధికారము అప్పగించబడింది అని మనస్సులో ఉంచుకోవాలి. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, all things are given unto the Son by the Father. తండ్రి
సమస్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చేతికి అప్పగించాడు. Nothing can happen in our life without the knowledge of the Lord. మన జీవితంలో ఏమి సంభవించినా యేసుక్రీస్తు ప్రభువుకి తెలియకుండా సంభవించేదేదీ లేదు. So one who is sovereign and having all sovereign authority in his hand, he wants to reveal himself to us. సార్వభౌముడైనటువంటి దేవుడు సార్వభౌమ సామర్థ్యములో నుండి తనను తాను మనకి బయలుపరుచుకుంటూ ఉన్నాడు. You can also give another title, మరొక పేరు కూడా మీరు పెట్టుకోవచ్చు, knowing and growing in the knowledge of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగుట, ఎరిగి యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుట. Actually that is the ultimate desire of God for every man and woman in this world. ఈ లోకములో ప్రతి వ్యక్తిని గురించి దేవుని ఆశ ఇది అయి ఉన్నది. And to reveal himself, ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఒకరికి అని అంటే, did you notice here that the Lord Jesus Christ is using two words? ప్రభు ఇక్కడ రెండు పదాలు ఉపయోగించడాన్ని మీరు గమనించే ఉంటారు. Just two words. కేవలము రెండే పదాలు. In verse 28 he says come. 28వ వచనములో రండి అన్నాడు. And verse 29 he says take. 29లో ఎత్తుకొని వెళ్ళండి అని చెప్తున్నాడు. One is come. మొదటిది రండి అని చెప్పాడు. And second is take. రెండవది ఎత్తుకొని. When he says come unto me. రండి అని ఆయన చెప్పినప్పుడు తన యొద్దకు రమ్మని ఆయన చెప్తున్నాడు. And when he says take my yoke upon you. ఎత్తుకొనుడి అని చెప్తున్నప్పుడు నా కాడి మీ మీద ఎత్తుకోండి అని చెప్తున్నాడు. Two simple words. రెండు సరళమైన పదాలు. రండి తీసుకోండి. ఎత్తుకోండి తీసుకోండి. Come and take. రండి ఎత్తుకోండి తీసుకోండి. If only these two words we can understand this evening. ఈ సాయంకాలపు వేళ ఈ రెండు మాటలు మనకు అర్థం అవ్వగలిగితే, what an ultimate secret that the Lord Jesus Christ wanted to reveal to his disciples. తన శిష్యులతోటి ప్రభు చెప్పనై ఉన్న ఆ గొప్ప మర్మం ఏమై ఉందో ఈ రాత్రి అదే అనుభవాన్ని మనం కూడా కలిగి ఉంటాం. Many a time portions like this are very familiar to us. చాలా సార్లు ఇలాంటి వాక్య భాగాలు బాగా సుపరిచితమైన భాగాలు. So we make a statement here. ఇక్కడ మనము ఒక వ్యాఖ్య చేస్తాం. Let not the familiarity of the scripture rob us from the depth and the truth of God's word. దేవుని యొక్క వాక్య భాగాలు బాగా సుపరిచితమైతే అక్కడ ప్రమాదం ఏంటంటే ఆ వాక్య భాగాలు లోతులోనికి వెళ్లకుండా మనము దొంగిలించబడతాం. May the Lord speak afresh to each one of us. ప్రభు మనందరితో కూడా ఈ సాయంకాలపు పూట తాజాగా మాట్లాడును గాక. Revealing by the Son. కుమారుని ద్వారా తండ్రి తనను బయలుపరుచుకునుట. Just with the two words. కేవలం రెండే సరళమైన పదాల ద్వారా ఆయన ఈ పని చేస్తున్నాడు. Number one, come unto me. మొదటిది రండి నా యొద్దకు రండి. Number two, take my yoke upon you. రెండవది తీసుకోండి ఎత్తుకోండి నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. Because when you look at the first one, come unto me, that is spoken for the salvation of a soul. మొదటి పదం రండి అనేది ఆత్మ రక్షణ యొక్క అవసరతను సూచించే పదం. But when he speaks about take my yoke upon you, that is spoken to the saved ones. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొనుడి అని ఎవరికి చెప్తున్నాడంటే రక్షించబడిన వ్యక్తులు చేయాల్సిన పని. So in every gathering we know that these two types of people are there. ప్రతి కూడికలో కూడా రెండు రకాల ప్రజలు కూడి వస్తారు. There are some who need the salvation. కూడి వచ్చే వాళ్ళల్లో కొంతమందికి రక్షణ అవసరమై ఉన్నది. There are others who need to know the secrets of living a saved life. కొంతమందికి ఆ రక్షించబడిన అనుభవంలో ఎలాగున జీవితాన్ని కొనసాగించాలో రహస్యాలు తెలియాలి. And in this small little passage, ఈ చిన్న వాక్య భాగాల్లో the Lord is revealing the ultimate secret of revealing himself. ప్రభు తనను గురించినటువంటి ఆ మార్మికమైన సంగతులను
మనకు వెల్లడి చేస్తూ ఉన్నారు. Let's come to the first one. మొదటి దాని దగ్గరకు వద్దాం. చూడండి, come unto me. నా యొద్దకు రండి. Come for your salvation. మీ రక్షణ కొరకై నా యొద్దకు మీరు రండి. Dear brother and sister, ప్రియమైన సోదరి there సోదరులారా, is no God like this God who is concerned about the salvation of our souls. మన ఆత్మ రక్షణ గురించి ఆలోచించే యేసుక్రీస్తు ప్రభు లాంటి దేవుడు మరొకడు లేనే లేడు. That is the great desire of God, that every person should come to the knowledge of the Savior, the Lord Jesus. దేవుని యొక్క గొప్ప కోరిక ఏమిటి అనంటే, భూమి మీద సంచరిస్తున్న ప్రతి స్త్రీ పురుషులు రక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నారు. You know why salvation is so important? ఎందుకు రక్షణ అంత ప్రాముఖ్యమైనదో మీరు Have ఎరుగుదురా? you considered the value of the salvation of your soul? మీ ఆత్మ రక్షణ ఎంత ఉన్నతమైందో మీరు ఎప్పుడైనా గ్రహించారా? If not, this evening listen very carefully. ఒకవేళ అలా లేకపోతే ఈ సాయంకాలం మీ ఆత్మ రక్షణ ఎంత గొప్పదో జాగ్రత్తగా There are ఆలకించండి. two who are waiting at our door. ద్వారము యొద్ద ఇద్దరు ఎదురు చూస్తా ఉన్నారు. If you read Genesis chapter 4 and verse 7, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని గనక మీరు where the చదవగలిగితే, Lord God said to Cain, దేవుడైన యెహోవా కయీనుతో ఇలా చెప్తున్నాడు, Cain, be watchful, because the sin lieth at your door. కయీను సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము, తలుపు దగ్గర పాపము పొంచి ఉన్నది. That is a watchword given by the Lord God. దేవుడైన యెహోవా కయీనుకి జాగ్రత్త పడమని చెప్పిన పదం ఇది. Each one of us coming into this world, we are born in sin and living in sin. ఈ లోకములో పుట్టినట్టి మనం అందరం కూడా పాపములోనే పుట్టి ఉన్నాం, పాపములోనే జీవిస్తూ ఉన్నాం. Bible says all have sinned and come short of the glory of God. బైబిల్ ఇలా చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. Cain had all privileges of Adam and Eve, ఆదాము అవ్వలకున్న అన్ని ధన్యతలు కయీనుకి కూడా ఉన్నాయి. but he has forgotten the basic principle there. అక్కడ ప్రాథమికమైనటువంటి అవసరతను కయీను And మరిచిపోయాడు. God wanted to give a word of warning to him. ఆ సమయంలో కూడా దేవుడు కయీనుకు ఒక హెచ్చరికను పంపించాడు. What is lying at your door? కయీను, నీ తలుపు యొద్ద ఏమి వేచి ఉంది? Sin is lying at our door. మన ద్వారముల ఎదుట పాపము పొంచి ఉన్నది. If you are not careful, brother, సోదరుడా, నీవు జాగ్రత్తగా లేకపోతే, if you are not watchful, dear sister, ప్రియ సోదరి, ఒకవేళ నీవు మెళుకువగా లేకపోతే, the next moment the sin will overpower you. వెంటనే తర్వాత నీవు జాగ్రత్తగా లేని క్షణము వెంటనే పాపము నీ మీద అధికారము చేయబోతా ఉంది. How many the sin has captured in the captivity of its own ఈ power. లోకములో ప్రజలను మీరు చూడండి, పాపము తన ప్రభావము చేత అనేక మందిని ఇప్పటికే బందీలుగా చేసుకొని ఉన్నది. Sin is lying at the door. పాపము ద్వారము యొద్ద పొంచి ఉన్నది. If you are careless, ఒకవేళ జాగ్రత్త లేకపోతే any moment it can overpower you ఏ క్షణములోనైనా ఒక వ్యక్తిని పాపము తన సంపూర్ణాధికారములోనికి తీసుకోవచ్చు. and rob you from the blessings of God forever. దేవుని ఆశీర్వాదాల నుండి నిత్యము ఇక నిన్ను దూరము చేయనువచ్చు. Number 1, మొదటిది, the sin is lying at your door. ద్వారము యొద్ద పాపము పొంచి ఉన్నది. But number 2, రెండవది చూడండి, when you read Revelation chapter 3 and verse 20, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనాన్ని the గమనించండి. Lord is standing at the door. తలుపు యొద్ద ప్రభు నిలవబడి ఉన్నాడు. And what is he doing? నిలవబడి ఆయన ఏం చేస్తున్నాడు? Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచియుండి తట్టుచున్నాను. If any man hear my voice ఎవడైనను నా స్వరము విని and open the door, తలుపు తీసిన ఎడల I will come in unto him. నేను అతని యొద్దకు వచ్చి I will sup with him and he will sup with me. అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. My brother, my sister, ప్రియమైన సోదరి సోదరులారా, this is the time that the Lord is standing at the door and knocking.
తలుపు యొద్ద నిలబడి తట్టే ప్రభు యొక్క సమయము ఇది. If you have not yet heard the voice of the Lord, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని ఇంకా మీరు వినకపోతే, not yet repented of your sin, ఆయన స్వరాన్ని విని పాపాన్ని గురించి పశ్చాత్తాపపడిన అనుభవం గనక and seen the లేకపోతే, vicarious sacrifice of the Lord Jesus on the cross of Calvary, కల్వరి శిలువలో మన దోషాలకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు అప్పగించబడ్డాడు అనే త్యాగపూరిత బలియాగాన్ని మీరు this వినకపోతే, evening can be for you. ఈ సాయంకాలపు వేళ ఆ ప్రియ ప్రభు నీకు You అనుగ్రహించినటువంటి చక్కటి సాయంత్రం ఇది. just have to come and say to him, ఆ ప్రభు దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్తే చాలు నీవు విశ్వాసంతో, Lord, forgive me a sinner. ప్రభువా పాపిని నన్ను క్షమించు అని And చెప్పగలగాలి. immediately వెంటనే the blood of the Lord Jesus Christ shall cleanse you from all your sin. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. That's why the Lord says, అదే ప్రభు చెప్తా ఉన్నాడు, Come. రండి come unto me. నా యొద్దకు రండి. To whom is he calling? ఎవరిని పిలుస్తున్నాడు He రమ్మని? is calling those who are heavy laden and are laboring. ఎవరిని పిలుస్తున్నాడు? ప్రయాసతో భారముతో నలిగిపోతున్న వారిని My పిలుస్తున్నాడు. brother, my sister, ప్రియమైన సోదరి the సోదరులారా, yoke of sin in our life from our birth will only cause us to labor and be of heavy laden. పుట్టుకతో నుండి వచ్చిన ఈ పాపము అనే భారము మనకి ప్రయాసను భారాన్ని ఇంకను అధికం చేస్తుంది. Whatever you try to do to get rid of it, పుట్టుకతో వచ్చిన ఈ పాప భారాన్ని పోవడానికి నువ్వు ఏమి చేసినా గానీ impossible. అది పోనే పోదు, తొలగిపోదు. You cannot get rid of the yoke of sin by your good works. నీ మంచి క్రియల ద్వారా పాపంతో వచ్చిన పుట్టుకతో వచ్చిన పాప భారం పోనే పోదు. You cannot get rid of the yoke of sin by any of your efforts. నీవు ఏ కార్యాన్ని జరిగించినా నీ వీపు మీద ఉన్న పాప భారం తొలగిపోనే పోదు. Yoke of sin will only make you stressful, worried, and in all problems and difficulties of life. జీవితంలో ఈ పాప భారం ఎక్కువ ఒత్తిడికి, నిరాశకు, ఎక్కువ ప్రయాసకి గురి చేస్తుంది. That's why the Lord is calling. ఇలాంటి మనల్ని ప్రభు పిలుస్తున్నారు, Come unto me, నా యొద్దకు రండి. all ye that labor and are heavy laden. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు And రండి. he says, I will give you rest. ప్రభు అంటున్నాడు, నా యొద్ద మీకు విశ్రాంతి ఉన్నది. Sin is waiting at your door. ద్వారం యొద్ద ఒకటి పాపం ఎదురు చూస్తుంది, The Lord is knocking at your రెండు door. అదే ద్వారం యొద్ద ప్రభు తలుపు తడతా To ఉన్నాడు. whom will you reply? ఇప్పుడు ఈ రెండింటిలో ఎవరికి నీవు సమాధానము చెప్పదలిచావు? If you turn a deaf ear to the calling of the Lord ప్రభువైన యేసు క్రీస్తు స్వరానికి నీవు చెవు ఇవ్వకపోతే, and continue in your sin, నీ పాపంలోనే అలాగున జీవితం కొనసాగిస్తూ ఉంటే, eternal death will be your destination. నీ యొక్క గమ్యం, నీ చివరి స్థానం నిత్య మరణము. For the wages of sin is death, పాపము వలన వచ్చు జీతము మరణం. but the free gift of God in Christ Jesus is available for us. అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు అందరికీ ఒక ఫ్రీ గిఫ్ట్ ఎదురు చూస్తా ఉంది. Young man, young woman, ఆ ప్రియమైన యవన బిడ్డలారా, did you open your heart and receive the Lord Jesus to be your Lord and Savior? ఈ ప్రియ ప్రభుని మీ హృదయములోనికి రక్షకునిగాను ప్రభుగాను ఇప్పటికే స్వీకరించిన అనుభవం మీరు కలిగి ఉన్నారా? He is knocking. ఆయన తడుతూ He ఉన్నాడు. is knocking at your door. ఆయన నీ హృదయం అనే తలుపు యొద్ద తడుతా He ఉన్నాడు. wants you to repent of your sin and come to Him. నీ పాపాన్ని నీవు పశ్చాత్తాపపడి ఒప్పుకొని ప్రభు వైపు రావాలని కోరుతున్నాడు. Don't delay this decision. ఈ నిర్ణయాన్ని ఎవరు వాయిదా వేయొద్దు. Don't ignore it. ఈ సంగతిని ఎవరు తెలియదు మాకు అన్నట్టుగా ఉండొద్దు. Because ఎందుకు అనంటే today He is knocking at your door. ఈ రోజున ఏ ప్రభు అయితే ఆ తలుపు తడుతా ఉన్నాడో, If you don't open it, ఒకవేళ తడుతున్నప్పుడు నువ్వు if తెరవకపోతే, you don't believe in the Lord ప్రభువైన Jesus, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, like the 5 foolish virgins ఆ 5 బుద్ధి లేని కన్యకల వలె in Gospel of Matthew chapter 25, 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా what happened to them? ఏం జరిగింది వారికి? They came, వారు వచ్చారు and they started telling, వాళ్ళు వచ్చి ఇలా చెప్పడం Lord, ప్రారంభించారు. we have come. ప్రభువా ఇదిగో మేము వచ్చాం, We have lamp, మాకు దీపాలు ఉన్నాయి, we have oil. నూనె కూడా ఇప్పుడు మాకుంది, Open the door for us. మా కొరకే ద్వారము తెరవండి. But the door was closed, కానీ ద్వారం మూయబడింది. and from inside the voice came,
లోపల నుంచి ఒక స్వరం కూడా వచ్చింది, I do not know you. మీరెవరో నేను ఎరగను, Depart from me. నా యొద్ద నుండి పొండి. My brother, my sister. నా ప్రియమైన సోదరి సోదరులారా, Dear children, listen very carefully. ప్రియమైన చిన్న బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. Today the Lord is knocking at your door. ఈ సాయంకాలం ప్రభు నీ హృదయాన్ని తడతా ఉన్నాడు. How good it will be if you open it. ఎంత మంచిదో ఆ ప్రియ ప్రభు స్వరాన్ని విని నీవు హృదయాన్ని తెరిస్తే. Repent of your sin హృదయం తెరవడం అంటే పాపాన్ని ఒప్పుకొనుట, and receive him as your Lord and your Savior. రక్షకునిగా ప్రభువుగా యేసు క్రీస్తుని అంగీకరించుట. That very moment you will be saved. అలా చేసిన తత్క్షణమే నీవు రక్షించబడిన వాడవు. Because the door which is open now ఎందుకంటే ఈ రోజున తెరవబడిన తలుపు will not be open for long. ఆ తెరవబడిన తలుపు ఇంక ఎక్కువ కాలం ఆ కృపాద్వారం తెరవబడి ఉంటుంది అని It will అనుకోవచ్చు. soon be closed. ఆ త్వరలోనే ఆయన దీనిని ముగించేబోతున్నాడు. That's why the Lord said, అందుకనే ప్రభు చెప్పాడు, except he reveals himself, we cannot know him. ఈ సంగతులు ప్రభువైన యేసు క్రీస్తు బయలుపరచకపోతే మనకెవరికీ తెలియదు. That's why this meeting we want to lift up the Lord Jesus Christ, him and him crucified. అందుకే ఈ సాయంకాలపు వేళ మీ మధ్య సిలువ వేయబడిన యేసు క్రీస్తుని ఆయనను మీ మధ్య మేము ప్రకటన చేస్తున్నాం. That listening to God's word you may be attracted to him. ఎత్తబడిన ప్రభువైన యేసు క్రీస్తు సువార్తను విని ఆయన వైపు నీవు ఆకర్షించబడాలి. Come, రండి, come unto me, నా యొద్దకు రండి, all that labor and are heavy laden, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులు And I నా will give- యొద్దకే రావాలి, and I will give you rest. నేనే విశ్రాంతిని That is the అనుగ్రహించగలను. rest of salvation. ఈ విశ్రాంతి రక్షణా విశ్రాంతి. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, why are we emphasizing in a meeting like this? ఇలాంటి మీటింగ్ లో దీనినే ఎందుకు చెప్పాల్సి వస్తుంది? Because the desire of God is none of us should miss the gift of salvation. ఎందుకు అనంటే దేవుని యొక్క ఆశ మనలో ఎవరం కూడా రక్షణ అనే గొప్ప బహుమానాన్ని కోల్పోకుండా ఉండాలి అని. You know why that is required? ఎందుకు అది అవసరం? Because in Genesis 1:27 we read God created man in his own image. మనం ఆదికాండం 1:27లో ఇలా చదువుతాం, దేవుడు నరుని తన స్వరూపములో తన పోలికలో చేశాడు. By the time you come to Genesis chapter 3, you see that the image of God in which man was created was marred because of sin. 3వ అధ్యాయానికి వచ్చేసరికి మానవుడు కలిగి ఉన్న దైవ స్వరూపం ఏదైతే ఉందో ఆ రూపం వికారంగా మారిపోయింది. There is absolutely no way of man returning back to that image. ఈ రూపంతోటి నిజ దైవ స్వరూపం దగ్గరికి మానవుడు తిరిగి వచ్చే పద్ధతే లేదు. That's why curse and death came into the life of man. అందువల్ల ఎప్పుడైతే దైవ స్వరూపం మనలో లేదో శాపము మన జీవితంలోనికి వచ్చింది. Man created in God's image. మానవుడు నరుడు దేవుని స్వరూపములో చేయబడ్డాడు. Sin has marred that image. పాపము మానవుని యొక్క స్వరూపాన్ని కురూపంగా చేసింది. What did God do? దేవుడు ఏం చేశాడు? Philippians chapter 2 and verse 7 we read, he being God came in the form of man. ఫిలిప్పీ పత్రిక 2:7 మనం చూస్తాం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన నరుడిగా మానవుడిగా ఈ లోకానికి He దిగి came in వచ్చాడు. the likeness of man. ఆయన మానవ స్వరూపములోనికి ఆయన దిగి మనుష్యుడిగా కనబడి. Dear brother, are you listening? ప్రియా సోదరుడా, వింటున్నావా? God created us in his own image. దేవుడు మనల్ని తన స్వరూపములో సృష్టించాడు. Sin has spoiled it. పాపము ఈ స్వరూపాన్ని పాడు చేసింది. That's why Son of God became Son of Man. అందుకనే దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా మార్చబడాల్సి Why? వచ్చింది. ఎందుకని? That those who believe in him ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో should be conformed to the image of his Son, the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు స్వరూపంలోనికి తిరిగి మార్చబడడానికి ఆయన వచ్చాడు. That is the desire of God in your life and my నీ life. జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క ఆశ ఇదే. The image that was created may be created back in our life. మన జీవితంలో ఏ మొదటి స్వరూపమందు చేయబడ్డామో ఆ స్థితికి తిరిగి వచ్చుట. That is what God is doing in the Lord Jesus Christ today. ఈ రోజున ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మానవ జీవితాల్లో ప్రభు చేస్తున్నది So ఇదే. first word, మొదటిది, come, రండి, come unto me, నా యొద్దకు రండి, all ye that labor and are heavy laden, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు The విశ్రాంతి rest of కలుగజేస్తాను. salvation, ఇది రక్షణా the విశ్రాంతి. call for salvation. ఇది రక్షణ కొరకైన పిలుపు. This is how the Son is revealing himself first to us.
ఇక్కడ కుమారుడు మనకి తనను తాను ఎలా బయలుపరుచుకుంటున్నాడో ఇది మొదటిది. But did you notice little ahead? కొంచెం మీరు ఏమైనా గ్రహించారా దీనిలో? Because many of us sitting here will say, brother, praise God, I'm born again, I'm saved. మీలో ఈ మాట అడగగానే చాలా మంది దేవునికి స్తోత్రం సోదరుడా, నేను తిరిగి జన్మించిన అనుభవం ఉంది అని మీలో అనవచ్చు. If those of us can say that and say it assuredly, ఎవరైనా ఈ మీటింగ్ లో నేను తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నాను అని నిశ్చయతతో చెప్పగలిగినట్లయితే, praise God for you, brother. నీ విషయమై దేవునికి స్తోత్రములు Praise కలుగును God గాక. for you, dear sister. సోదరి, ఈ విషయం చెప్పినందుకు నీ విషయమై దేవునికి Because స్తోత్రములు that is కలుగును the గాక. ultimate thing that can happen in our life. ఎందుకంటే మన జీవితంలో జరగాల్సిన అత్యంత ఉన్నతమైన క్రియ ఏదైనా ఉంది అంటే అదే. Now the second part of message, ఇప్పుడు సందేశంలో ఉన్న రెండవ భాగానికి which is వస్తున్నాం. meant for the saved ones. ఇది ఈ రెండవ భాగం రక్షించబడిన వారికి. There is only one proof of we being coming to the Lord Jesus from our salvation. మనము యేసు క్రీస్తు ప్రభు అనుగ్రహించిన రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఒక్కటే రుజువు. Is that you and I have taken the yoke of Christ on ourselves. మనకి మనముగా క్రీస్తు అనే కాడిని ఎత్తుకొనుట. There is only one evidence that we are born again. నేను కొత్త జన్మ కలిగిన వ్యక్తిని అని చెప్పడానికి ఏకైక రుజువు ఇది. That's why these two things are linked together. అందుకనే ఈ రెండు సంగతులు కలిపి ఇక్కడ బోధించబడ్డాయి. Number one, come. రండి అని మొదటిది. But number two, రెండవది take. తీసుకోండి. Take my yoke upon you. నా కాడి మీ మీద ఎత్తుకొనుడి అని చెప్పాడు. If you say you have come to him, నువ్వు రమ్మన్నావయ్యా, నేను వచ్చాను అని కనుక నువ్వు చెప్పగలిగితే, and you have not taken the yoke of the Lord Jesus upon you, వచ్చాను అని చెప్పి కాడి ఎత్తుకోకుండా ఉంటే, your coming to the Lord Jesus is not proper. నీవు క్రీస్తు దగ్గరికి వచ్చావు అనేది సరిగా లేదు. Not right. అది సరిగా లేదు. You got to check your life for that. ఆ విషయమై రక్షణ విషయంలో ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలి. I repeat the sentence again. నేను మరలా ఈ వాక్యాన్ని వివరిస్తాను. There is only one proof, one evidence of you and I coming to the Lord Jesus for our salvation, that we have taken the yoke of Christ upon us. ఆయన రమ్మన్నాడు, నేను వచ్చాను, రక్షించబడ్డాను, క్రొత్త జన్మ అనుభవాన్ని పొందాను అని చెప్పడానికి నిశ్చయతకి ఒకే ఒక రుజువు, ఆయన కాడి నా మీద ఉండుట. Because when he says come, నా దగ్గరికి రండి అని ఆయన for చెప్పినప్పుడు the salvation, అది రక్షణ కొరకై. he is the one who says take. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఎత్తుకొని మోయండి. Take the yoke ఇప్పుడు ఆ కాడి ఎత్తుకోండి upon you. మీ మీద నా కాడి. We who have come to the cross of Christ, సిలువ యొద్దకు వచ్చాం మొదటిగా. the same becomes yoke for us in our Christian సిలువ life. ఇప్పుడు రెండవ చెక్క వస్తువు కాడి వీపు మీద. You see, when we learn driving, మీరు గమనించారా, మనము డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు Daniel needs to take a license. డానియల్కి ఇంకా లైసెన్స్ రావాల్సి ఉంది. I think he is still outside. బయట ఉన్నట్టున్నాడు. Daniel is here. He's there. He's there. He is waiting for his license. ఆయన లైసెన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. Because without license we cannot drive our vehicle. లైసెన్స్ లేకుండా బళ్ళు తోలకూడదు. He wants to learn a four-wheeler also. 4 చక్రాల బండి కూడా నేర్చుకోవాలనుకుంటున్నాడు. The moment he will start driving, ఆ బండి నడిపేటప్పుడు ఆరంభంలో he will have to put a board on his car. అప్పుడు కారు కూడా ఒక బోర్డు తగిలించాలి. Which board we have to put? నేర్చుకునే వాళ్ళు ఏ బోర్డు తగిలించాలా? L board. ఎల్ బోర్డు. So in our Christian life also, మన క్రైస్తవ జీవితంలో కూడా అంతే. when we start our Christian life, మన క్రైస్తవ జీవితాన్ని జీవించడం we ప్రారంభించినప్పుడు also put a L board in ఎల్ our బోర్డు life. కూడా పెట్టుకోవాలి మనం. Quickly, the 7 things of that word L. ఆ ఎల్ అనే దాని గురించి 7 సంగతులు వేగంగా నేను మీకు If అందించబోతున్నాను. we are following the Lord Jesus, ప్రభువైన యేసు క్రీస్తును మనం అనుసరించే వారమైతే check whether these 7 L's are with you. ఈ 7 ఎల్ బోర్డులు మనతో ఉన్నాయో లేవో చూసుకోవాలి, Or young పరీక్ష children, చేసుకోవాలి. I'm looking at you. నేను మీ వైపే చూస్తున్నాను. I'll be checking your notebook afterward. ఆ తర్వాత మీ నోట్స్ లో సరిగా రాసుకున్నారో లేదో కూడా నేను Write చెక్ all చేస్తాను. Write all the points. అన్ని పాయింట్లు రాసి పెట్టుకోండి. I'll be checking it on the last day. నేను ఆఖరి రోజున మీ నోట్స్లు The పరీక్షిస్తాను. first L మొదటి ఎల్ చూడండి, is to
listen to God and God's word. దేవుని వాక్యాన్ని వినుట. Do you know that people of Listen. this world have closed their ears? కొంతమంది ఉంటారు, వారు తమ చెవులు గట్టిగా మూసుకొని ఉంటారు. The first L stands for listening. మొదటి ఎల్ బోర్డులో ఎల్ లిజనింగ్, వినుట. When you read Deuteronomy chapter 28 verse 1 and 2, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు గనక మీరు చూస్తే, you know what is written there? అక్కడ ఏముందో తెలుసా? Not listen, but listen carefully. అక్కడ వినడం గురించి కాదు, శ్రద్ధగా వినుట గురించి చెప్పబడింది. If you listen to the word carefully, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినే అలవాటు నీకుంటే, and you obey it watchfully, చాలా జాగ్రత్తగా నీవు అనుసరించి నడుచుకుంటే, Deuteronomy 28 says, 28 ద్వితీయోపదేశకాండం ఇలా చెప్తుంది, these blessings will follow you. ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, so sorry to say that ఈ మాటలు చెప్పడానికి నేను విచారపడుతున్నా. the saved ones are not listening to God and God's voice. రక్షించబడ్డామని చెప్తున్నారు, కానీ చాలా మంది ప్రభువుని గాని ఆయన వాక్యాన్ని గాని వినటం లేదు. Brother, how can you say that? ఇది మీరు ఎలా చెప్తారండి అని మీరు How can you say that, మీరు brother? ఎలా చెప్తారండి అని అడగవచ్చు తిరిగి మమ్మల్ని. I am not saying that. నేను చెప్పడం లేదా మాట? The Lord himself is telling that. ప్రభు తానే చెప్పాడు. Where is he telling that? ఎక్కడ చెప్పాడు ఆయన? Revelation chapter 2 and chapter 3. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. 7 letters are written to 7 churches. 7 ప్రాంతాల్లో ఉన్న 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాయబడ్డాయి. From the church of Ephesus to church at Laodicea. ఎఫెసు సంఘము మొదలుకొని లవొదికయ సంఘము వరకు. But what is that common sentence written to all the 7 churches? 7 సంఘాలకి చెప్పబడిన ఉత్తరాల్లో అన్నింటిలో ఉన్న ఒక సెంటెన్స్ ఉంది. ఏంటది? He that hath an ear, let him hear what the Spirit saith unto him. చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులను వినుగాక. He that hath an ear, let him hear what the Spirit saith unto the church. ఆ చెవి గలవాడు సంఘములతో చెప్తున్న మాటలను వినుగాక. Because the Lord of the church knows the affairs of the church, that even when he speaks to the church has deaf ears. They are turning deaf ear to word of God. సంఘానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఈ సంఘ పాలకుడు ఆయనే. ఈ సంఘానికి ఏమైనా చెప్పాల్సిన వాడు ఆయనే. ఆయన సంఘం ఎలా వింటుంది అని ఆలోచించినప్పుడు సంఘము సరిగా వినటం లేదు అని గ్రహించాడు. That's why if you come to the place where we gather in Aurangabad, అందుకనే మేము కూడుకుంటున్న ఔరంగాబాద్ పట్టణానికి గనక మీరు వస్తే, like this verse, ఇలాంటి వచనం లాంటిదే we have written that verse. మేము ఈ వచనాన్ని రాశాం. Don't listen to the man standing behind. ఈ వెనక నిలబడి మాట్లాడే ఒక మనుష్యుని స్వరం కాదు మనం వినేది. Listen to God who want to speak to us. నీతో ఆయన సన్నిధి ఇచ్చి నీతో మాట్లాడదలిచిన ప్రభువుని విను. Now as a human being, మనుషులంగా, as a preacher, బోధకులుగా, looking at the audience, మీ అందరి వైపు చూస్తూ, out of experience, అనుభవాన్ని బట్టి, I can tell you who is listening and who is not listening. మీ ముఖాలను చూస్తుంటే అర్థమైపోతుందండి ఎవరైతే వింటున్నారో ఎవరైతే వినటం లేదో తెలిసిపోతుంది. I am only a human being, మనుషుణ్ణి నాకే అనుభవాన్ని బట్టి అర్థమవుతుంటే, but looking at your face, మీ ముఖాలు చూసి I can very well tell you are here or you are not here. మీరు ఇక్కడ ఉన్నారా స్పృహలో, లేకపోతే మీ బుర్ర ఎక్కడైనా తిరుగుతుందా నేను స్పష్టంగా చెప్పేయగలను. You may be nodding the head, మీరు ఒకవేళ మా ముందు తలక ఇలా you may be writing the notes, రాస్తున్నట్టుగా ఉంటారు కొంతమంది. you may be responding in between, మధ్యలో చెప్తున్న దానికి రెస్పాండ్ అవుతూనే ఉంటారు కూడా. but I can give you guarantee who is listening and who is not listening. ఇన్ని చేసినా గానీ ఎవరు వింటున్నారో ఎవరు వినటం లేదో నేను చెప్పగలను. After saying this sentence, ఈ సెంటెన్స్ చెప్పిన తర్వాత now some of you are looking very much fixing with eyes. ఇప్పుడు కొంతమంది జాగ్రత్త పడిపోయారు. Brother, I am not like that. బ్రదర్ మీరు అనుకుంటున్నారు కానీ I am really listening, brother. నేను చాలా జాగ్రత్తగా వింటానండి. Dear brother and sister, ప్రియ సోదరి సోదరుడా, if at all we have heard the voice of God, మనము ఏమైనప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని గనక in the వింటుంటే, morning in our quiet time, ఉదయకాలపు వేళ ఏకాంతంగా ప్రభు పాదాల దగ్గర గడిపే ఆ శ్రేష్టమైన సమయంలో, if the Lord asks you, ప్రభు అడిగాడు అనుకోండి, ఒకవేళ did you read your Bible today? ఈ రోజు నీ బైబిల్ చదివావా అని ప్రభు అడిగితే, Did you hear the voice of God today? ప్రభు యొక్క స్వరాన్ని ఈ రోజు నీవు విన్నావా అని అడిగితే, You don't have to raise your hand. ఇప్పుడు మీరెవరో విన్నానని చేయక్కర్లేదు. The Lord knows it.
అది ప్రభు ఎరుగును. We are so preoccupied with multiple things that we have given this as a second place. దేవుని వాక్యం చదవటం అనేది రెండవ స్థానంలో పెట్టి మొదటి స్థానంలో చాలా పనులు సమకూర్చి పెట్టుకున్నాం. The elbowed, ఎల్బోర్డ్ which is very important. చాలా ప్రాముఖ్యమైనది. Listening to God. దేవుని వాక్యాన్ని వినుట. You know why I'm saying that? ఎందుకు నేను ఇలా చెప్తున్నాను? Because psalmist says, కీర్తనాకారుడు చెప్పాడు, if you close your ears, in other words, if you put fingers in your ears to listen to God, దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయంలో చెవులు గనక నీవు మూసుకొని ఉంటే, God will put fingers in his ears to hear your prayer. నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుడు కూడా చెవులు మూసుకుంటాడు. It is that serious. అంత తీవ్రమైంది ఇది. Actually it is not said like that. నిజానికి ఇది ఇలా చెప్పబడదు. It is said in a very strong language. చాలా కఠినమైన భాషలో చెప్పబడింది. If you put fingers in your ears to hear what God says, ప్రభు మాట్లాడేటప్పుడు వినకుండా చెవుల్లో వేళ్లు పెట్టుకుని గనక ఉంటే, your prayers shall be an abomination to God. నీ ప్రార్థనలు నాకు అసహ్యము అని ఆయన చెప్పాడు. Dear brother and sister, ప్రియ సోదరి సోదరులారా, the first L stands for listening. మొదటి ఎల్ వినుట, లిజనింగ్. Listening carefully. శ్రద్ధగా వినుట. And that's why second word comes. ఇప్పుడు రెండవ పదం వస్తా ఉంది, Learning. నేర్చుకొనుట. L for learning. ఎల్ అనే దానిలో నేర్చుకొనుట. The Lord wants to learn of him. నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు కోరుతున్నాడు. That's what he said in this verse. అదే ఈ వచనంలో చెప్పబడింది. Look at verse 29. 29వ వచనం చూడండి. Take my yoke upon you and learn of me. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. We are listening but not learning. చాలా మంది వింటారు బాగా, కానీ నేర్చుకోరు. Oh, may we be learning from the Lord what he want to teach us. ప్రభు యొద్ద నుండే నేర్చుకునే ధన్యత ఎంత ఆ గొప్ప సంగతి. Look at the next L. తర్వాత ఎల్ చూడండి. Not only listening, శ్రద్ధగా వినడం మాత్రమే కాదు, నేర్చుకోవడం మాత్రమే కాదు. thirdly living. మూడవది ఆ చొప్పున జీవించుట. James chapter 1 we read, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో చదువుతాం. be not the hearers of the word only, but be doers of the word. కేవలం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. If only we have done what we have learned and what we have listened, కేవలం మనం శ్రద్ధగా వినడం అలాగే నేర్చుకోవడం కనుక మాత్రమే చేస్తే, what a change it would have been in our life. అది రెండింటి నుంచి మనం ప్రవర్తిస్తే ఎంత గొప్ప మార్పు మన జీవితంలో. That's why the Lord says to us, అందుకనే ప్రభు మనతో చెప్తున్నాడు, listen, జాగ్రత్తగా వినండి, learn, నేర్చుకోండి, and live. ప్రవర్తించండి. Do what the word of God commands us to do. దేవుని యొక్క వాక్యము తన సర్వాధికారము చేత మనల్ని ఏం చేయమని చెప్తుందో దాన్ని చేయి. The fourth L stands for loving. నాలుగవది ఎల్, అది ప్రేమించుట. For we are saved by that love. ఆ ప్రేమ ద్వారానే మనము రక్షించబడ్డాం. He wants us to be constrained with that love with which we are saved. ఏ ప్రేమ చేత మనం రక్షించబడ్డామో అదే ప్రేమ చేత బలవంతం చేయబడాలి. It was an unconditional love. ఆ ప్రేమ షరతులు లేని ప్రేమ. So in our loving to God or loving one another should be an unconditional love. కాబట్టి ప్రభువుని ప్రేమించుట లేదా తోటి సహోదర సహోదరులను ప్రేమించుట షరతులు లేని ప్రేమ అయి ఉండాలి. On one corner you can write 1 Corinthians chapter 13 verse 1, 2 and 3. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఓ పక్కన రాసుకోండి. Oh God, may you constrain us with that love. ప్రభువా, నన్ను ఇట్టి ప్రేమ చేత బలవంతంగా చేయి. What a change it will be in our life. నా జీవితంలో ఎంత ప్రేమ స్వభావం ఉంటే ఎంత గొప్ప మార్పు. You may be a great preacher. ఒకవేళ గొప్ప బోధకులు కావచ్చు. You may be a great giver. ఒక గొప్పగా ప్రభు పరిచర్యకి ఇచ్చే వ్యక్తివి But కావచ్చు. all that you do in the name of the Lord, if it is not governed, constrained by the love of Christ, ఇవన్నీ ఈ గొప్ప కార్యాలన్నీ ప్రేమ చేత గనక లేకపోతే it will carry no rewards for us. మనకి ఎలాంటి బహుమానం రాదు. L for listening. ఎల్ అనే దానిలో L శ్రద్ధగా for వినుట, learning. నేర్చుకొనుట, L for loving. ప్రవర్తించుట, And living in our Christian life. మన క్రైస్తవ జీవితంలో ప్రేమించుట. Fifth one.
ఐదవది L for leaning. ఆనుకొనుట. Leaning means depending upon the Lord. ప్రభుపై ఆధారపడుట. Bible says in Psalm 55 and verse 22. కీర్తన 55లో ఇలా చెప్పబడింది. Cast thy burden upon the Lord and he shall sustain thee. నీ భారము యెహోవా మీద మోపుము అని ఆయన చెప్పాడు. What a great privilege for us to lean upon the Lord. మన భారము ఆయనపై మోపి మనం ఆనుకొనుట. ఆయనే నిన్ను ఆదుకొనును. ఎంత గొప్ప ధన్యత. The sixth one is likeness. ఆరవది పోలి ఉండుట. That we might be changed into the likeness of the Lord Jesus. కొంచెంగా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుట. Because of our leaning upon him, ఆయనపై మనము ఆధారపడి ఉన్నాము గనుక, loving like him, ఆయన వలె మనం ప్రేమిస్తున్నాము గనుక, living for him, ఆయన కొరకు ప్రవర్తిస్తున్నాము, learning from him, ఆయన యొద్ద నేర్చుకుంటున్నాము గనుక, listening to him, ఆయన యొద్ద శ్రద్ధగా వింటున్నాము గనుక, we might be changed into the likeness of him. ఫలితం ఏమిటి? యేసు ప్రభు స్వరూపంలోనికి మార్చబడతాం. The seventh one, ఏడవది L for, ఎల్ఫర్. you can tell me that. మీరు చెప్పగలరండి? The last one, చెప్తారా? this is the age and time we are waiting. మనము దాని కొరకే ఎదురు చూస్తా ఉన్నాం. Looking for the second coming of the Lord Jesus. యేసు ప్రభు రాకడ కొరకై ఎదురు చూచుట, అపేక్షించుట. Living our life in anticipation of his soon coming. ప్రియ ప్రభు యొక్క రాకడ కొరకై అపేక్షతో జీవించుట. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, let us have that L board of our Christian life in మన క్రైస్తవ జీవితానికి ఈ ఎల్ బోర్డు ఉండును గాక. And all these 7 L things should be checked time to time in our life. ఈ 7 ఎల్లలు కూడా ప్రతిరోజు పరీక్షించుకోవాలి. That's what the Lord want to tell us. అదే ప్రభు మనతోటి మాట్లాడుతూ. Number 1, మొదటిది, come, రండి, come unto me నా యొద్దకు for your salvation. అది రక్షణ కొరకై. If you have come, ఒకవేళ మీరు వచ్చిన అనుభవం కలిగి ఉంటే take my yoke upon you. తీసుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి. And if you have taken my yoke, ఒకవేళ మీరు కాడి ఎత్తుకున్న అనుభవం గనక ఉంటే, put this L board in your Christian మీ life. క్రైస్తవ జీవితానికి ఈ ఎల్ బోర్డు ఉంచుకోండి. That will help you to check whether you are taking and walking under the yoke of Christ. క్రీస్తు కాడి అనే భారం కింద బ్రతుకుతున్నామో లేదో పరిశీలన చేసుకోవడానికి మీరు వీటిని గ్రహించాలి. Verse 29. 29 చూడండి. Take my yoke upon you. మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకొనుడి. And learn of me. నా యొద్ద నేర్చుకొనుడి. For I am meek and lowly in heart. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. And ye shall find rest unto your souls. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు A brother was saying, సోదరుడు ఇలా చెప్పాడు, brother, what's the use again? మరలా ఏంటండి? Just now you said we were having the yoke of sin upon us. ఇప్పుడు వరకు కూడా పాప భారం ఉంది అని చెప్పారు. And now because of the faith in the Lord Jesus Christ, that yoke of sin is broken and taken away. యేసు క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ పాప భారం పోయింది అని చెప్పారు, భారం లేదని చెప్పారు. But what's the use again? మళ్ళా ఏం ఉపయోగం? Because you are asking us to take the yoke of the Savior again. మళ్ళీ ఇంకో భారం ఎత్తుకోమంటున్నారు. Somehow we got rid of one yoke. ఏదో విధంగా ఒకటి పోగొట్టుకున్నాం. And now you are telling to take another yoke upon. మరొక భారం మేము ఎలా తీసుకోవాలి? Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, the yoke of sin was burdensome. పాప భారము బరువైనది. But the yoke of the Savior, రక్షకుని భారం. look at verse 30. 30వ వచనం చూడండి. For my yoke is easy and my burden is light. నా కాడి సులువు, నా భారము తేలిక. He will not burden you. యేసు ప్రభు ఎవరికి బరువు కాదు. He will not put you down. ఎవరిని ఆయన తన బరువుతో ముంచేసేవాడు కాదు. Because if you have believed on the cross, సిలువ యందు నీవు విశ్వాసం ఉంచేవు గనుక, and taken it as a yoke, దాన్ని నీవు బరువుగా భారంగా ఎత్తుకున్నావు గనుక, yoke కాడిగా ఎత్తుకున్నావు, tells to us that there should be two who are joined to that yoke. కాడి అనగానే ఇద్దరిని కలుపుతున్న ఒక చెక్క, అది గమనించాలి. And on one side already the Lord Jesus is there. కాడికి ఒక పక్కన ఇప్పటికే యేసు ప్రభు ఉన్నారు. He is just asking you to be on the other side. నా ప్రక్కన నిలబడవయ్యా, నిలబడవమ్మా అని కేవలం అడుగుతున్నాడు. Most of the burden he will carry. ఈ భారములో అధిక భారం ప్రభువే మోస్తున్నాడు. He will guide. ఆయన నడిపిస్తున్నాడు. He will lead. ఆయన నడిపిస్తున్నాడు. He will help. ఆయన సహాయం చేస్తున్నాడు. He says my yoke is easy and light. ప్రభు అన్నాడు, ఆ కాడి నాది,
నీకు తేలిక Because సులువు. on one side of that yoke, the Lord himself is there for ఎందుకు us. సులువు అని అంటే ఆ కాడిలో ఒక ప్రక్కన ప్రభు ఉన్నాడు. That's the only proof that we are born again Christians, that we have taken the yoke of Savior, the Lord Jesus, upon our neck. మనం రక్షించబడిన సహోదరి సహోదరులుగా ఉన్నాము అని చెప్పడానికి ఏకైక రుజువు కాడి ఎత్తుకొని ఉండుట. When we say we take the yoke of Christ upon our neck, మన మెడ మీద క్రీస్తు అనే కాడి గనక ఉంటే that implies 4 things in our life. మన జీవితంలో 4 సంగతులను చూపిస్తాం. Number 1, మొదటిది, yoke implies submission. కాడి విధేయతను కోరుతుంది. Very important. చాలా ప్రాముఖ్యమైనది. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినాలి. When we say we are yoked under Christ, నేను క్రీస్తు అనే కాడిని మోస్తున్నాను అని ఎవరైనా చెప్తే we are brought under submission. నేను సంపూర్ణమైన విధేయత అనే అభ్యాసం కిందకు The వచ్చాను. whole study of the Bible from Genesis to Revelation is about the subject called authority and submission. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మొత్తం అంతా సారాంశం ఒకటే. సర్వోన్నతమైన ఒక అధికారం ఉంది. If you say you have taken the yoke of Christ, ఆ అధికారానికి లోబడాలి. నేను క్రీస్తు కాడిని మోస్తున్నాను అని అంటే you and I should be found living a life of submission. నీవు నేను విధేయత జీవితాన్ని కలిగి To ఉండాలి. make it simple దీన్ని బాగా తేలికగా and that we can చెప్పాలంటే understand it, మనకు అర్థమైతే there are 6 circles of authority and submission. మన జీవితంలో 6 వృత్తాలు ఉన్నాయండి. అక్కడ అధికారము మన విధేయత కోరబడుతుంది. The first circle we call it మొదటి సర్కిల్ చూడండి, creator and creation. ఆయన సృష్టికర్త, మనము సృష్టి. He is a creator. ఆయన సృష్టికర్త, We are creation. మనము సృష్టి. As creation, we are supposed to be in subjection, in submission to the creator. కాబట్టి ఈ వృత్తములో సృష్టికర్తకి సృష్టమంతా కూడా లోబడి ఉండాలి. What do we read in Romans chapter 1? రోమపత్రిక 1లో చెప్పబడింది ఏమిటి? Because through the creation he has made known his Godhead and his power to us. ఆ సృష్టించబడిన వస్తువుల ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువు ఆలోచించుట వలన ఆయన దేవుడు, ఆయనకు మనము లోబడి ఉండాలి అని. I am reading Romans chapter 1 verse 20. 20వ వచనం చూడండి. For the invisible things of him from the creation of the world are clearly seen, because being understood by the things that are made, even his eternal power and Godhead, so that they are without excuse. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. As creation we should be subject to our creator, మనము సృష్టించబడ్డాం, సృష్టికర్తకు లోబడి ఉండాలి. because his eternal power and Godhead is manifest in that. ఎందుకంటే ఈ సృష్టి ద్వారా దేవుని యొక్క నిత్య శక్తి బయలుపడతా ఉంది, దైవత్వం బయలుపడుతుంది. Even if you do not know God, దేవుడు ఎవరో నీకు తెలియనప్పటికీ, if you do not know Christ, క్రీస్తు ఎవరో తెలియకపోయినప్పటికీ, look at the creation. సృష్టిని చూడండి, That itself speaks to us. సృష్టి సాక్ష్యం ఇస్తుంది. And as creation we are supposed to be in subject to creator. నీకు ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయనకి నువ్వు లోబడి ఉండాలని సృష్టి సాక్ష్యం ఇస్తుంది. But what did they do? అయితే ఏం చేశారు? రోమా 1లో వాళ్ళు Verse 21. 21వ వచనం. Because that when they knew God, they glorified him not as God, neither were thankful, but became vain in their imaginations, and their foolish heart was darkened. Professing themselves to be wise, they became fools, and changed the glory of the incorruptible God into an image made like to corruptible man, and to birds, and four-footed beasts, and creeping things. Wherefore God also gave them up to uncleanness through the lust of their own hearts, to dishonor their own bodies between themselves. What a terrible thing! మరియు వారు దేవుని ఎరిగియు. What a terrible thing! ఇది ఎంత భయంకరమైనటువంటిది. Instead of submitting to this living God, ఈ జీవము గల దేవునికి లోబడకుండా they have exchanged God. లోబడకపోగా దేవుని యొక్క స్వరూపాన్ని మార్చేశారు. The incorruptible God into అక్షయుడకు corruptible దేవుని things. మహిమను
క్షయమయ్యే వాటికి మార్చారు. the truth of God into lies. దేవుని యొక్క సత్యాన్ని అసత్యానికి మార్చారు. That's why verse 18 says, అందుకనే 18వ వచనం ఇలా చెప్తుంది, and the wrath of God abideth upon them. దేవుని కోపము వారి మీద నిలిచి ఉన్నది అని చెప్పాడు. Brother, సోదరుడా, are you listening? వింటున్నావా ఈ మాట? Dear sister, సోదరి వింటున్నారా? are you listening? వింటున్నారా? If we have taken the yoke of Christ, మన వీపు మీద గనక క్రీస్తు కాడి మనం కలిగి ఉంటే, first of all it implies submission. మొదటిది విధేయత. First submission is creator and creation. ఎలా విధేయత చూపించాలి? ఆయన సృష్టికర్త, నేను సృష్టాన్ని. The second circle is రెండవ వృత్తం చూడండి, విధేయత. husband and wife. అధికారము విధేయతలు. రెండవది భార్య భర్త. That's what God has appointed. దీనిని నియమించిన వాడు దేవుడు. Man as the head and woman as the body. పురుషుడు భర్త శిరస్సుగాను, ఆమె భార్యగా నియమించాడు. That doesn't mean to be a slave or servant. భార్య శరీరం అని చెప్పబడినప్పుడు ఆమె దాసి అని కాదు సుమా. It's a very honored place for women to be in submission to their own husbands. సొంత భర్తకు ఒక స్త్రీ లోబడి ఉండుట గౌరవంతో కూడిన పని. Even if you are more educated, మీరు ఎంత బాగా ఎక్కువ చదువుకున్నా, even if you are more smart and earning more money, భర్త కంటే ఎక్కువగా చదువుకున్నా, ఎక్కువ ధనం సంపాదించే వ్యక్తి అయినా, dear sisters, it is always good for you, because in submitting to your husband you are submitting yourself to God. ప్రియ సోదరి, నీవు నీ భర్తకు లోబడి ఉండుట దేవుని యొక్క నియమములో ఆయనకు లోబడి ఉండుట. And when I say to husbands, నేను భర్తల గురించి చెప్తున్నప్పుడు, including myself, దేవుని దాసుడు తనతో కలుపుకొని, as having authority, అధికారముతో, you are not supposed to ill treat them. భర్తల వండి అధికారం ఉంది అని ఆమెను అవమానపరచడానికి వీల్లేదు. Using authority as Christ has used for the church. సంఘము కొరకై క్రీస్తు తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడో, భర్త అదే విధంగా తన భార్య పట్ల అధికారాన్ని. Quickly the four things. 4 సంగతులు త్వరగా చూస్తాం. The first one is submission. మొదటిది విధేయత. Creator and creation. సృష్టికర్తకు సృష్టము విధేయత చూపించు. Husband and wife. భార్య భర్తకు విధేయత చూపించుట. The third circle. మూడవ సర్కిల్ చూడండి. Parents and children. తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపుట. Ephesians chapter 6. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాయబడిన పత్రిక verse 1. మొదటి వచనం. Children, obey your parents in the Lord. పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. All children. పిల్లలందరూ. Even if you have become grandfather today like me. నాలాగా మీరు తాతలైపోయినప్పటికీ కూడా, we have come because of our parents. మేము ఈ స్థాయికి రావడానికి గల కారణం తల్లిదండ్రులే. Whoever we are, మనం ఎవరమైనప్పటికీ కూడా, as children we should be subject to our parents. పిల్లలుగా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. Never disobey your father and mother. నీ తల్లికి నీ తండ్రికి ఎన్నడే గాని అవిధేయత చూపించవద్దు. Are you listening? వింటున్నావా? That is the first commandment with promise. ఇది వాగ్దానాలతో కూడినటువంటి ఆజ్ఞ. ఇది Children, obey your parents. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. But uncle, you don't know my dad. అవండి చెప్తున్నారు కానీ మా నాన్న. Uncle, you don't know my mom. మా అమ్మ సంగతి మీకు తెలియదులేండి. Don't worry. Ephesians chapter 6 and verse 4 is for them. 6వ అధ్యాయం 4వ వచనం కూడా వారి కొరకు ఉంది. మీరేమి విచారపడద్దు. Fathers, that means తండ్రులారా, including mothers. తండ్రులారా అంటే తల్లులు కూడా ఉన్నారు. Provoke not your children to wrath. మీ పిల్లలకు కోపము రేపొద్దు. Discipline them. వారిని క్రమశిక్షణలో పెంచండి. Disciple them for the Lord. ప్రభు కొరకై శిష్యులుగా తయారు చేయండి. Children are the heritage of the Lord. కుమారులు యెహోవా అనుగ్రహించు. The fruit of the womb is his reward. గర్భఫలము బహుమానం, స్వాస్థ్యం. What lovely kids are there. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉంటారు. Thank God for them. వారిని బట్టి ప్రభుకి మనం స్తోత్రాలు చెప్తాం. Pray for them. వారి కొరకై ప్రార్థిస్తాం. Bring them to the church. వారిని ఆలయానికి తీసుకుని వస్తాం. That should be seen in our families. అది మన కుటుంబాల్లో కనపడాలి. Third circle is 3వ సర్కిల్ parents and children. తల్లిదండ్రులు పిల్లలు. Fourth circle is 4వ సర్కిల్ elders and believers. సంఘములో సంఘ పెద్దలు విశ్వాసులు. As believers we are supposed to be in subjection to the elders of the assembly.
సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి సంఘ పెద్దలకు లోబడి ఉండాలి. Brothers and sisters, ప్రియమైన సోదరి if we have సోదరులారా, taken the yoke upon our neck, మన వీపు మీద మన భుజం మీద క్రీస్తు భారాన్ని కలిగి ఉంటే let this submission in the local assembly be seen through our life. మన స్థానిక సంఘములో మన జీవితాంతం ఈ కాడిని విధేయత ద్వారా నిరూపిస్తాం. It's very easy to speak against an elder. ఒక పెద్దకు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా తేలిక. But when was it last that you knelt down and prayed for the elder? మీ పెద్ద కొరకై మీరు మోకరించి ప్రార్థించిన ఆఖరి సమయమే ఎప్పుడు? For no benefit, no gain, they are serving the Lord in fulfilling the responsibility God has put upon them. ప్రభు వారికి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చటంలో దుర్లాభాపేక్ష ఏమీ లేక వారు ప్రభుని సేవిస్తున్నారు. Write down 1 Peter 5. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం అక్కడ And రాసుకోండి. let them do their work cheerfully. వారు సంతోషంతో ఈ కార్యం చేయనివ్వండి అని చెప్పాడు. Which is the next circle. మరొక సర్కిల్ ఏముందండి? The next circle is government and citizen. ప్రభుత్వము పౌరులు. Whatever and whichever government, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ as citizens, as Christians, we are supposed to be in subjection. పౌరులంగా క్రైస్తవులంగా గవర్నమెంట్కి మనం లోబడి ఉండాలి. Pray for the authorities. అధికారుల కొరకై ప్రార్థించాలి. The sixth circle is employer and employee. 6వది, మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు మీరు ఉద్యోగులు. Let us not work for them just for eye service. కేవలం బాస్ చూస్తాడు అని అప్పుడు పని చేయడం కాదు. When you and I do our work faithfully in our place of employment, ఏ పని అప్పగించబడిందో ఆ పనిలో నమ్మకంగా మనం పని చేసినప్పుడు, what the employer will not reward you, God will reward you. నీ కంపెనీలో నువ్వు పని చేసినప్పుడు ప్రభు నీకు బహుమానం My ఇస్తాడు. time is going up. నా సమయం పరిగెడతా ఉంది. We are waiting to hear another Telugu మరొక message. తెలుగు సందేశం మనం వినాల్సి ఉంది. But as I close, నేను ముగిస్తున్నాను. let me quickly say the rest 3 and then stop. నేను మిగతా 3 గబగబాలా చెప్పి The ముగించేస్తాను. Lord says, come. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు Come unto రండి, me నా యొద్దకు రండి. for salvation. రక్షణ కొరకైన పిలుపు. Take ఎత్తుకోండి. Take my yoke upon you నా కాడి మీ మీద ఎత్తుకోండి. for your saved life. మీరు రక్షించబడిన మీ జీవితానికి కాడి అవసరం. That is the only proof that you are saved. నీవు రక్షించబడ్డావు అని చెప్పడానికి ఏకైక రుజువు నీ మీద కాడి ఉండుట. That you have taken his yoke. అది నీ మీద క్రీస్తు కాడి భారము And మోయుట. if you have taken his yoke, ఆ కాడి నీవు మోస్తున్నట్లయితే number 1, మొదటిది submission should be seen in your life. ఆ విధేయత నీ నా జీవితంలో స్పష్టంగా కనపడాలి. Number 2, రెండవది, yoke also implies service. కాడి సేవను సూచిస్తా ఉంది, పరిచర్య. Why are we yoking an animal? ఒక జంతువు మెడ మీద కాడి ఎందుకు పెడతాం? For a service, పని చేయించుకోవడానికి, for a ministry, పని కొరకై, for a work, పని కొరకై, for something to be an outcome out of that. దాని నుండి మనకి కావాల్సిన ఒక ఉత్పాదకత ఉంది, దాని కొరకై. That is the purpose of God. ప్రభు అదే కోరుతున్నాడు. My brother, my sister, ప్రియమైన సోదరి సోదరులారా, we cannot serve 2 masters. మనము ఇద్దరు యజమానులను సేవించలేం. Write down on one side, ఒక పక్కన మీరు ఇలా రాసుకోండి, Deuteronomy ద్వితీయోపదేశకాండం chapter 22, 22వ అధ్యాయం verse 9, 10 and 11. 9, 10, 11. That you should not plant diverse seed. రకరకాల విత్తనాలు కలిపి విత్తొద్దు అని చెప్పాడు. You should not yoke diverse animals, ox and donkey. ఆ ఎద్దును గాడిదను కలిపి కాడి కట్టొద్దు అని చెప్పాడు. And you should not wear double garment, that is cotton and linen. రకరకాల వస్త్రాలతో నేయబడినటువంటి 2 రకాల వస్త్రాలు కలిపి కట్టుకోవద్దు అని చెప్పాడు. In our service for the Lord, ప్రభు యొక్క పరిచర్యలో Deuteronomy 22 verse 9, 10 and 11. 22వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. No mixed seed, మిశ్రితమైన విత్తనాలు వేయొద్దు. which means no mixed teaching. దాని అర్థం ఏంటంటే మిశ్రితమైన బోధ ఉండకూడదు. Not yoking ox and donkey together. ఎద్దును గాడిదను కలిపి కట్టి దున్నించొద్దు. No mixed teaching. బోధ మిశ్రితమై ఉండొద్దు. No mixed toiling. కలిసి ప్రయాసలో కూడా ఎవరు పడితే వారితో కలవద్దు. And garment speaks about testimony. No mixed testimony. ఆ బట్ట, జనపనార బట్ట,
అది వేసుకోవద్దు అని ఉన్ని కలిపి వేసుకోవద్దు అని చెప్పాడు. సాక్ష్యం. Many good believers did not understand this. చాలా మంచి విశ్వాసులు ఈ సున్నితమైన సంగతులు గ్రహించలేకపోతున్నారు. Why God has given this word? ఎందుకు ప్రభు ఈ వాక్యాలు మనకి ఇచ్చాడు? Why this doctrines for us? ఎందుకు ఈ సిద్ధాంతాలు ఆయన మనకు అనుగ్రహించాడు? Why are we holding out it so dearly? ఎందుకు ఈ సత్యాలను మనం ఇంత చక్కగా అనుసరించాలి? That God's service might be done for the glory of God through your life and my life. ప్రభు యొక్క ఘనమైన పరిచర్య మన జీవితాల ద్వారా జరిగించబడాలి. He might be serving with music. ఆయన ఒకవేళ మ్యూజిక్ తో సర్వీస్ చేయొచ్చు. He might be serving with mega church. మరొక ఆయన మెగా చర్చ్ తో పనిచేసేవాడు కావచ్చు. He might be doing in one way or other way. మరొక వ్యక్తి మరొక నచ్చిన పరిచర్య అని చెప్పొచ్చు. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా, any ministry which goes to the contrary of the word of God, the doctrine that is given to us, దేవుడు మనకిచ్చిన వాక్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఏ పరిచర్య అయినప్పటికీ we cannot yoke with them. We cannot be one with them. వారితో మనము కలవం, వారితో కాడి మోయం. Service is very important. పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. In service I will say like this. పరిచర్యలో నేను ఇలా చెప్తాను. It is one thing that we do something for the Lord. ప్రభు కొరకే మనం ఏదైనా చేయడం అది ఒకటి. And since COVID people want to do something for the Lord. కోవిడ్ మొదలుకొని ఇప్పటి వరకు ఏదోటి చేస్తానే ఉన్నారు. ప్రభు కొరకు ఇది అది చేస్తున్నాం అన్నారు. So many Zoom meetings. ఇప్పటికి జూమ్ లాగలేదు. So many videos. ఎన్నో వీడియోస్ ఉన్నాయి. What all things are going on. ఎన్నెన్ని జరిగిపోతున్నాయో. I am sorry to say that. ఇది చెప్పడం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను. It is one thing that we do something in the name of the Lord. దేవుని పేరట సేవ అని పేరెట్టి ఏదో ఒకటి చేసేయడం ఒకటే. It is good. ఒకవేళ మంచిది కావచ్చు. Keep doing. చేయండి. At least you will be satisfied. మీకు మీరు తృప్తి పొందుతారు కనీసం. But what is actual ministry, you know? కానీ అసలైన పరిచర్య ఏమిటి? It is the Lord doing his work through your life and my life. నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఆయన పని చేసుకొని పోవటం మన ద్వారా. That he is finding you as faithful man, faithful woman. ఆ పనిలో ఆయన నిన్ను నన్ను నమ్మకమైన వ్యక్తిగా చూడటం. A vessel purged and used for the master. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. Ministry is not what I do for the Lord, but what Lord does through me. సేవ నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేసేది కాదు, ప్రభువే నా ద్వారా జరిగించేది. May the Lord find you and me useful vessel in his hand. ప్రభు చేతిలో యజమానుడిగా వాడుకునే అర్హమైన పాత్రగా ఉన్నాం. That's why the third thing comes there. ఇది మూడవ సంగతి అక్కడ వస్తుంది. Yoke implies submission. కాడి విధేయతను చూపిస్తుంది. Yoke implies service. కాడి పరిచర్యను అడుగుతుంది. Yoke implies separation. కాడి ప్రత్యేకతను అడుగుతుంది. My brother, my sister, ప్రియమైన సోదరి సోదరులారా, that's a very big subject in the Bible. బైబిల్లో ఇది చాలా పెద్ద అంశము. Write down in one corner. మీరు ఒక మూలన రాసుకోండి. 2 Corinthians chapter 6 verse 14 to chapter 7 verse 1. కొరింథీ రెండవ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాలు. 7 things about separation. ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఉండాలో 7 సంగతులు ప్రస్తావించబడ్డాయి. That's why we call ourselves brethren. అందుకనే మనకు ఒక పేరు పెట్టబడిందండి, బ్రదరన్. This is not a denomination. ఈ బ్రదరన్ ఇది ఒక సంఘాల్లో ఒక శాఖ లాంటిది కాదు. In Malayalam they call it vervad, means separated ones. మలయాళంలో వేర్పాడు అని పిలుస్తారు. My brother, my sister, ప్రియమైన సోదరి సోదరులారా, if you have taken his yoke upon you, ఆయన కాడి నీ వీపు మీద మెడ మీద గనక he ఉంటే, expects to see a life of separation in us. ప్రతి విశ్వాసి ఎక్కడ నుండి ప్రత్యేకంగా ఉండాలో ఖచ్చితంగా ఉండాలి. Anything which is unscriptural, లేఖనానికి విరోధంగా ఉన్న ప్రతి దాని నుండి ప్రత్యేకం, not honoring God, దేవునికి గౌరవ మర్యాద లేని ఉన్నాయి, cut it loose. వాటిని మనం తెంచుకోవాలి. You may have to suffer loss ఆ విషయంలో నీకు గొప్ప నష్టమే కలగొచ్చు. from your friend circle, స్నేహితుల నుంచి నువ్వు దూరం from your కావచ్చు, society. ఒకవేళ నువ్వు ఉన్న చోటు నుంచి దూరం కావచ్చు. Don't worry, విచారపడద్దు, God will honor you. ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. Submission,
విధేయత, service, పరిచర్య, separation. ప్రత్యేకత, Number 4 and last one, నాలుగవది చివరిది satisfaction. సంతృప్తి. Twice it is said there. రెండు సార్లు ఇక్కడ చెప్పబడింది. Number 1, మొదటిది I will give you rest. నేను విశ్రాంతినిస్తాను. Number 2, రెండవది your souls shall find rest. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, నేను ఇస్తాను, అది The దొరుకుతుంది. blessing of satisfaction. సంతృప్తి అనే ఆశీర్వాదం, It is known as contentment. ఇది సంతృప్తి. Today, ఈ రోజున eyes are not satisfied. కళ్ళకు తృప్తి లేదు, Ears are not satisfied. చెవులకు తృప్తి లేదు, Tongue is not satisfied. నాలుకకు తృప్తి లేదు, Heart is not హృదయానికి satisfied. తృప్తి లేదు. The greatest blessing is గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అని అంటే 1 Timothy chapter 6 and verse తిమోతి 6. మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు. Godliness with contentment is great gain. తిమోతి మొదటి పత్రిక 6:10లో చెప్పా 6 and 6. 6:6లో చెప్పాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప May God లాభసాధకమైనది. grant that satisfaction and the blessing of contentment to you and to me. నీకు నాకు ఈ సంతుష్టిని అనే ఈ గొప్ప దీవెనను ప్రభు అనుగ్రహించునుగాక. Revealing by Christ. క్రీస్తు ద్వారానే బయలుపరచబడుట. Come, రండి, take. కాడి ఎత్తుకొనుడి. Come for salvation. రక్షణ కొరకై రండి. Take for saved life. రక్షించబడిన వారు కాడి ఎత్తుకొని Let జీవించండి. us check ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాం. Come and be saved. వచ్చి రక్షించబడదాం. If saved, check your life. ఒకవేళ రక్షించబడితే ఇవన్నీ ఉన్నాయో లేవో పరిశీలన చేసుకోండి. May the good Lord bless His word to your heart and my heart. ప్రభు నీ నా జీవిత కొరకై ఈ మాటలు ఆశీర్వదించునుగాక. Amen. Amen. ఆమేన్.